కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన నదుల అనుసంధాన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం హరీష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గడ్కరీ గారు మాట్లాడుతూ 2,500 నుంచి 3,000 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాయన్నారు. మేము ఆ సందర్భంగా చెప్పిందంటే నిజంగా 2,500 3,000 టీఎంసీలు ఉన్నట్టయితే అవి సముద్రంలో కలిసేటట్టయితే తప్పకుండా ఈ నదుల అనుసంధానానికి తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ఉద్యమమే ఈ విషయం చాలా గట్టిగా చెప్పాం. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం జరిగింది, నీళ్ల కోసమే రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము. అందువల్ల మాకు ఈ నీళ్ల మీద చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉన్నది 2 నదుల మధ్య ఉంది, కృష్ణా గోదావరి 2 నదుల మధ్య తెలంగాణ రాష్ట్రం ఉంది. కృష్ణా నదిలోనేమో రోజు రోజుకు నీటి లభ్యత తగ్గిపోతుంది, అనుకున్న నీళ్లు రావడం లేదు. 300 టీఎంసీల నికర జలాలు, 70 టీఎంసీల మిగులు జలాలు ఈ నిమిషానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కుగా ఉన్నది. సరే, అది బ్రిజేష్ కుమార్ ముందు అవార్డు నడుస్తూ ఉంది, ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. అది ఫైనల్ అవార్డు బ్రిజేష్ కుమార్ ముందు రావాల్సి ఉన్నది. బట్ ఈ నిమిషానికి 370 టీఎంసీలు ఉన్నది, కానీ అంత నీరు కృష్ణాలో రావడం లేదు. ఇంకోవైపు బ్రిజేష్ కుమార్ గారు మరో 100 టీఎంసీలు ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతిస్తూ వారు ఆల్రెడీ వారి జడ్జిమెంట్ను వెలువరించారు. కర్ణాటక ఇంకో 100 టీఎంసీలు ఆల్మట్టిలో నిలిపితే కృష్ణానదిలో ఇంకా నీళ్లు రావడం అనేటువంటిది మృగమం అయిపోతుంది, చాలా కష్టమవుతుంది. సో ఆ పరిస్థితుల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే తెలంగాణకు కూడా గోదావరి నదే దిక్కవుతుంది, గోదావరి మీదనే ఆధారపడుతుంది. అంటే గోదావరిలో ఇప్పటికే తెలంగాణకు 954 టీఎంసీల హక్కు కలిగి ఉన్నది. తెలంగాణ 954 టీఎంసీ హక్కు కలిగి ఉన్నది. ఈ 954ను ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకోకపోవడం వల్ల ఈ హక్కు తెలంగాణ ప్రజలకు దక్కలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము వేగవంతంగా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నాం. మనం నిర్మాణం చేసుకుంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు ఎస్ఆర్ఎస్పిని సప్లిమెంట్ చేసుకుంటున్నాం. 6 పాత తెలంగాణ జిల్లాలను ఈ కాళేశ్వరం ద్వారా సప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. దేవాదుల ప్రాజెక్టు, తుపాకులగూడెం ద్వారా కూడా పూర్తి నీరును దాదాపు ఒక 100 టీఎంసీలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా మన వరంగల్ జిల్లాకు నీళ్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రణాళిక చేసుకుంటున్నది. సీతారామ ప్రాజెక్టు దుమ్ముగూడెం పైన మనం కడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు మొత్తం యావత్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నది. ఈ విషయం కూడా చెప్పాను నేను. ఖమ్మం జిల్లాలో సగభాగం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది, సగభాగం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విత్ ఇన్ తెలంగాణ మేము ఆల్రెడీ చేస్తున్నాం. మా సీతారామ ఏంటంటే గోదావరి నీళ్లు తీసుకొచ్చి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఖమ్మం జిల్లాకు నీరిస్తూనే ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉండే ఆయకట్టు కూడా మేము సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరిస్తున్నాం. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది మేము కూడా చేసుకుంటున్నాం విత్ ఇన్ ద స్టేట్. సో అట్లా ఖమ్మం జిల్లాకు మేము సీతారామ ద్వారా ఇచ్చుకుంటున్నాం. హైదరాబాద్ మంచినీళ్ళు దీని మీదనే ఆధారపడ్డది. రేపు తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన నీరు లభ్యత కూడా గోదావరి మీదనే ఆధారపడ్డది. అంటే 954 టీఎంసీలు ఉన్నటువంటిది గోదావరిలో, దాదాపు 370 టీఎంసీ కృష్ణానది అవసరాలు, హైదరాబాదు మిషన్ భగీరథ మంచినీటి అవసరాలు ఒక 100-150 టీఎంసీలు, అదేవిధంగా పరిశ్రమలకు అవసరమైన ఓ 40-50 టీఎంసీలు. ఈ రకంగా ఎంత తక్కువ చేసినా తెలంగాణకు 1,500 నుంచి 1,600 టీఎంసీలు మాకు అవసరం, మా రాష్ట్రానికి అవసరం. అంటే మాకే 1,500-1,600 టీఎంసీలు అవసరం ఉన్నప్పుడు మరి మా అవసరాలు పోను ఇంకా నీళ్ళు ఎక్కువ ఉంటే మీరు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మళ్ళీ మాకు డౌన్ స్ట్రీమ్ కూడా ఎఫెక్ట్ కావద్దు కదా. వీళ్ళు ఎక్కడైతే అక్కనేపల్లి దగ్గర ఈరోజు బ్యారేజీ నిర్మించి నీరు తీసుకుపోవాలనుకుంటున్నారో దాని కింద సీతారామ ప్రాజెక్ట్ ఉంటుంది దుమ్ముగూడెం దగ్గర. మరి అక్కనేపల్లి దగ్గర మొత్తం నీళ్లు తీసుకుంటే రేపు ఖమ్మం జిల్లాకు ఎఫెక్ట్ కావద్దు, రేపు సీతారామ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ కావద్దు. అంటే మాకు రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం అవసరమయ్యే 1,500-1,600 టీఎంసీలు మా రాష్ట్ర హక్కు. దాని తర్వాత అదనంగా ఉంటే మీరు తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు. మహానది నీళ్లు తీసుకొచ్చి గోదావరిలో కలపండి, కిందికి తీసుకుపోండి, మాకు అభ్యంతరం లేదు. మొదలు మహానది కలుపుతూ గోదావరి నుంచి కృష్ణా నుంచి కావేరి తీసుకపోతే మేము వీఆర్ ఓకే, వీ హ్యావ్ నో ప్రాబ్లం. లేదు మహానది మీరు కలపడం సెకండ్ ఫేజ్లో కలుపుతామంటున్నారు, ఓకే. మరి మీరు అన్నట్టు నిజంగా 3,000 టీఎంసీలు ఉన్నాయి అక్కడ.
ఇప్పుడు మాకు తెలంగాణకు 2 ప్రాజెక్టులకు ఈ మధ్య సిడబ్ల్యూసి నుంచి అనుమతులు వచ్చినాయి. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు, రెండవది కాంతానపల్లి ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆ నీళ్లు ఏ సంవత్సరం ఎంత సర్ప్లస్ అయినాయి అనేది ఒక సిరీస్ ఉంటుంది. 40 ఇయర్స్ సిరీస్, 40 ఏళ్ల సిరీస్ ఆధారంగా కాళేశ్వరంకు కాంతానపల్లికి మీరు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు వారు ప్రతిపాదించినటువంటి అక్కనపల్లి బ్యారేజీ దగ్గర 177 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, అదనపు నీరు ఉన్నది అని కాంతనపల్లి దగ్గర అక్కనపల్లి దగ్గర ప్రపోజ్ చేసినారు. అయితే ఈ 177 టీఎంసీల నీటి లభ్యత ఏ ఆధారంగా నిర్ణయించారు? 110 ఇయర్స్ సిరీస్ తీసుకున్నారు. 110 సంవత్సరాల సిరీస్ తీసుకొని ఎన్డబ్ల్యూడిఏ వ్యాప్కోస్ వాళ్ళు ఇక్కడ 177 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేల్చారు. మేమేమడిగినామంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాళేశ్వరంకో కాంతనపల్లికో అనుమతి అడిగితే మీరు 40 ఇయర్స్ సిరీస్ చూసి మాకు ఇంత నీళ్లు నేను అనుమతి ఇచ్చారు. దీనికి 110 సంవత్సరాలు మీరు చూశారు. ఈ 110 సంవత్సరాలు చూస్తే ఏమైందంటే రాను రాను వర్షపాతం తగ్గింది, నీటి లభ్యత తగ్గింది, పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టి వాళ్ళ నీటి వాడకం పెరిగింది. 110 ఏళ్ళు చూసినప్పుడు నీళ్లు ఉన్నాయి, కానీ 40 ఏళ్ళకు చూస్తే అక్కడ నీళ్లు లేవు. 40 ఇయర్స్కు చూసినప్పుడు మీరు అనుకున్న అక్కనపల్లి దగ్గర నీళ్లు లేవు. ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు కాంతనపల్లికి కాళేశ్వరంకు 40 ఏళ్ళు చూసినప్పుడు దీనికి 110 చూస్తారు. దీనికి కూడా 40 ఇయర్సే చూడండి. బెటర్ యూ క్రాస్ చెక్ విత్ సిడబ్ల్యూసి, లేదా ఒక టెక్నికల్ కమిటీ వేయండి. సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఏ, మా రాష్ట్రానికి చెందిన ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మీరు అన్నటువంటి 2500, 3000 టీఎంసీల నీళ్లు ఉన్నట్టు కమిటీలో మా ఇంజనీర్లు కన్విన్స్ అయితే నీళ్లు ఉంటే మాకు ఇంటర్లింకింగ్కు అబ్జెక్షన్ లేదు. మహానది నీళ్లు తీసుకురండి, ఈ లింకు చేయండి, 2 ఒకేసారి చేసినట్టయితే కూడా మాకు అభ్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు సమావేశంలో చెప్పాము. అంటే మాకు ఇలా రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ నీళ్ల మీద, నిధుల మీద హక్కుల కోసమే ఏర్పడ్డది. అందువల్ల మాకు ఈ గోదావరి నీరు అనేది తెలంగాణకు అత్యంత ముఖ్యమైనటువంటిది. కృష్ణాలో రోజు రోజుకు నీటి లభ్యత తగ్గుతుంది. గోదావరి మీదనే తెలంగాణ భవిష్యత్ అంతా ఆధారపడ్డది. సాగు, త్రాగు, పారిశ్రామిక అవసరాలు, రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా గోదావరి కనుక మా హక్కును పూర్తి స్థాయిలో తేల్చి చెప్పండి. ఇగో మీ 1500 టీఎంసీలు పక్కకు పెట్టినాం, ఇగో మీకు ఉన్నాయి అని మాకు అగ్రిమెంట్ ఇవ్వండి. మాది పక్కాగా తేల్చి మా అగ్రిమెంట్ ఇస్తూ మాకు మా 1500 టీఎంసీలకు అవసరమైన భరోసాను, అగ్రిమెంట్ను మాకు ఇచ్చిన తర్వాత అదనపు నీళ్లు తీసుకుపోతామంటే మాకు అభ్యంతరం లేదు. డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టు కూడా ఎఫెక్ట్ కావద్దు అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఏ మరియు మా రాష్ట్రానికి చెందినటువంటి ఇంజనీర్లు. ఎందుకు సిడబ్ల్యూసి అన్నా నేను? అదే సిడబ్ల్యూసి మన రాష్ట్రాన్ని యొక్క ప్రాజెక్టులు అనుమతి ఇచ్చినప్పుడు 40 ఇయర్స్ సిరీస్ తీసుకున్నారు, కానీ ఎన్డబ్ల్యూడిఏ 110 ఇయర్స్ సిరీస్ తీసుకున్నది. ఒక పాలసీ ఉండాలి కదా. మరి అదే 40 ఇయర్స్ మీరు అన్న అక్కనపల్లి దగ్గర చూస్తే నీటి లభ్యత లేనట్టుగా మా రాష్ట్రానికి చెందిన హైడ్రాలజీ డిపార్ట్మెంట్ చెప్తున్నది, మా ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ చెప్తున్నది. అందువల్ల ఒకసారి క్రాస్ చెక్ చేయాలనే విషయాన్ని చెప్పాం. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. డెఫినెట్గా జాతి ప్రయోజనాలకు, జాతీయ ప్రయోజనాలకు కూడా తెలంగాణ కట్టుబడి ఉంది, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. మేము అంటున్నది ఒక్కటి భాయ్ సాబ్, మహానదిని గోదావరికి కలపండి, గోదావరి నీళ్లు కావేరికి తీసుకుపోండి, మాకు అభ్యంతరం లేదు. మహానది 2వ ఫేజ్లో కలుపుతామంటున్నారు, పర్వాలేదు. గోదావరిలో 2500, 3000 టీఎంసీలు ఉన్నాయన్నారు. ఉంటే ఆ నీటి లభ్యత ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అది టెక్నికల్ కమిటీలో తేల్చి మా 1500 టీఎంసీలు మాకు పక్కకు పెట్టి అగ్రిమెంట్ చేసి మిగతా తీసుకపోతే కూడా మాకు అభ్యంతరం లేదు. 2, 3 ఇక రెండో అబ్జెక్షన్ మేము ఏం చెప్పినామంటే, ఇది కాకుండా మనము సోర్సు మీరు అక్కనపల్లి దగ్గర ఏదైతే ప్రతిపాదించినరో సార్ అది డిస్కస్ చేద్దాం. టెక్నికల్గా ఇంకా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మేము కూడా ప్రత్యామ్నాయాలు కొన్ని ఇస్తాం. మీరు ప్రతిపాదించినటువంటి అక్కనపల్లి దగ్గర 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టమని చెప్పారు వాళ్ళు. అక్కడ 35,000 ఎకరాల భూమి తెలంగాణలో మునిగిపోతుంది. 45 గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఇంత సబ్మర్జెన్స్కి మేము రెడీగా లేము. బ్యారేజ్ దగ్గర 35,000 ఎకరాలు, 45 గ్రామాలు, అండ్ దారి వెంట మరో 12,000 ఎకరాలు మునుగుతుంది. ఏది కన్వేయింగ్ సిస్టంలో మరో 12,000 ఎకరాలు మునుగుతుంది. అంటే 35, 12
47,000 ఎకరాల సబ్మర్జెన్సు, 45 గ్రామాల ముంపు. దీనికి కూడా తెలంగాణ సిద్ధంగా ఉండదు. అంటే ఇది సరే, ఇది మనం మొదలు నీటి లభ్యత అంటూ ఉంటే ఈడ కట్టాలన్నా, చిన్న కట్టాలన్నా, పెద్ద కట్టాలన్నా, ముందుకు కట్టాలన్నా, కిందికి కట్టాలన్నా, అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ బేసిక్గా మీరు ప్రతిపాదించింది కూడా కరెక్ట్గా లేదు అనే విషయాన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సరే, మా రిటైర్డ్ ఇంజనీర్లు, మన రాష్ట్రానికి చెందినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కొన్ని సూచించినారు. వాటన్నిటి మీద రెండవ దశలో చర్చిద్దాం. అసలు ముందు నీటి లభ్యత, తెలంగాణ రాష్ట్ర అవసరాలు, ఈ రెండు తేలిన తర్వాత నీళ్లు ఉన్నాయంటే బ్యారేజ్ ఈడగట్టాలన్నా, మీది కట్టాలన్నా, ఏనంగా తీసుకుపోవాలి, కిందికి వెళ్ళి తీసుకుపోవాలన్నా, మీదికి వెళ్ళి తీసుకుపోవాలన్నా, ఏ రకంగా తీసుకుపోవాలి, నాగార్జున సాగర్లో వేయాలన్నా, టైల్ పాండ్లో వేయాలన్నా అనేది రెండవ దశలో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముందు నీటి లభ్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనది. తర్వాత అటవీ వాళ్ళు ఇప్పుడు ప్రతిపాదించిన దాంట్లో ఎక్కువ ఫారెస్ట్ ఉండబోతున్నది, అది కూడా కరెక్ట్ కాదు. మనం ఫారెస్ట్ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము నాగార్జున సాగర్లో వేస్తే బాగుంటుంది అనేది ఉంది, ఇంకా పై నుంచి తీసుకుపోతే బాగుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. సరే, అవన్నీ ప్రతిపాదనలు కూడా రెండవ దశలో మేము మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మొట్టమొదలు మహానది గోదావరి కలపండి. గోదావరిలో నీటి లభ్యత, మా రాష్ట్ర అవసరాలు 1500-1600 టీఎంసీలు మాకు పక్కకు పెట్టి మా ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలను, తెలంగాణ రాష్ట్ర అవసరాలని పక్కన పెట్టిన తర్వాత మీరు అన్నటువంటి అదనపు నీరు ఉంటే తీసుకువెళ్ళచ్చు. దానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. డెఫినెట్గా మాట్లాడదాము. మీరు నీళ్లు ఉంటేనే తీసుకుపోతాము అట్లేం లేదు. మీది ఇట్స్ ఓన్లీ ఏ ప్రిలిమినరీ స్టేజ్, ఇట్స్ ఓన్లీ ఏ ప్రపోజల్ స్టేజ్. మేము డెఫినెట్గా ఎక్స్పర్ట్స్తో మళ్ళీ మీటింగ్ పెట్టుకోండి, మీ రాష్ట్ర ఇంజనీర్లతో కూడా కన్సల్ట్ చేస్తాం. దాన్ని మాట్లాడిన తర్వాతనే మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అనేటువంటి విషయం చెప్పారు. ఉన్నాయి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, అది సెకండరీ స్టేజ్. ఆల్టర్నేట్ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కదా. మా లెక్క 40 years సిరీస్ ప్రకారంగా మాకు ఎట్లయితే అనుమతి ఇచ్చారో ఆ 40 years సిరీస్లో దెర్ ఇస్ నో వాటర్ డెఫిషియెంట్ ఉంది. నిజంగా చెప్పాలంటే నీరే లేనప్పుడు ఆల్టర్నేట్ అనేది సెకండరీ కదా. సరే, మీరు ఉన్నదన్నారు, దానికి ఎక్స్పర్ట్స్తో తేల్చండి. సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఏ, రాష్ట్రానికి చెందినటువంటి ఇంటర్స్టేట్ హైడ్రాలజీ, మా ఈఎన్సీ కూడా ఉంటారు. ఆ నీళ్లు ఉంటే తీసుకోవాలి. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే తెలంగాణ కొత్త రాష్ట్రం, అత్యంత వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. అది ఇలా మొదలు గోదావరి బేసిన్ అవసరాలు తీర్చడానికి కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం ఇవి నిర్మాణంలో ఉన్నాయి. ఇవి అయిపోయినాక మా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? కృష్ణా బేసిన్ అంటే మా రంగారెడ్డి జిల్లా, మా పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా, అవన్నిటికి కూడా రేపు కృష్ణా నుంచి నీళ్లు రాకపోతే గోదావరి నుంచి మేము సప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. అది సెకండ్ స్టేజ్. అంటే ఫస్ట్ అయితే ఇది చేసుకుంటున్నాం. రేపు మరి ఒక్కసారి ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రేపు మనకు మన కృష్ణా బేసిన్లో నీళ్లు కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అందువల్ల మా అవసరం 1500-1600 టీఎంసీలు ప్రస్తుత, భవిష్యత్తు. అవి దానికంటే ఎక్కువ ఉంటే తీసుకుపోవడానికి అభ్యంతరం లేదు. కేటాయింపులు 954 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు ఉన్నాయి. 1. 2, జాతీయ అంతర్జాతీయ జల విధానం ఏం చెప్తుందంటే ఒక బేసిన్ కానీ ఒక రాష్ట్రం కానీ ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఆ రాష్ట్ర పరిధిలో వారి అవసరాలు తీరిన తర్వాతనే ఆ నీటిని పక్క రాష్ట్రానికి కానీ పక్క బేసిన్ కానీ తీసుకుపోవాలనేటువంటిది జాతీయ అంతర్జాతీయ జల విధానం. సో మన రాష్ట్రం మన అవసరాలు తీరాలి కదా. అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉంది. ట్రిబ్యునల్ ముందు మా ఇంజనీర్లు, మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మాట్లాడుతున్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మాకు హక్కు ఉంటుంది. అది ఎంత బైసాబ్ 40 టీఎంసీ, అది కూడా అబో నాగార్జున సాగర్ 40 మనకు రాదు. గడ్కరీ గారిని, సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసినాం, తప్పకుండా వస్తాను. మీ పనితీరు చాలా బాగుందని కూడా వారు మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా బాగా దృష్టి పెట్టి, మీ ముఖ్యమంత్రి గారు కూడా ఇరిగేషన్కు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు పట్ల మీ ప్రభుత్వం యొక్క కన్సర్న్ బాగుంది అని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు అభినందించారు. వారు తప్పకుండా విజిట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అడిగాం, మేము కూడా అడుగుతున్నాం, గతంలో అడిగాం. త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి గౌరవ ప్రధానమంత్రి గారిని, మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కంటిన్యూస్గా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి గారికి లేఖ ఇచ్చారు. నేను కూడా అప్పుడు ఉమాభారతి గారు ఉన్నప్పుడు అడిగాం. నా స్థాయిలో గడ్కరీ గారికి కూడా అడిగాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలనే ప్రతిపాదన చాలా రోజులుగా కేంద్రాన్ని అడుగుతున్నాం, ఇంకా ముందు కూడా అడుగుతాం.
కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటాం. ఇవాళ కొత్తగా అడిగేది లేదు. 3.5 ఏళ్ళుగా అడుగుతూనే ఉన్నాం, ఇంకా అడుగుతూనే ఉంటాం, ఒత్తిడి పెంచుతూనే ఉంటాం. సార్ నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంత్రి మీరు అన్నారు. సో తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి సో ఈ నదుల అనుసంధానం అనేది సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా సాధ్యం. మహానదిని గోదావరికి కలిపినప్పుడు గోదావరిని కావేరి కలపడం అనేది ముమ్మాటికి సాధ్యం. ఎందుకంటే మహానది నీరు చాలా వృధాగా సముద్రంలో పోతుంది కనుక మహానదిని ఎందుకంటే పెనిన్సులన్ రివర్స్, హిమాలయన్ రివర్స్ అనేది ఖచ్చితంగా 365 రోజులు నీళ్ళు వస్తాయి కనుక ఆ నీటిని ఇక్కడికి తేవాలి. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పటి గోదావరి వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఉన్నంత నీటి లభ్యత ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఆయా రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ వాడుతున్నారు. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి, లేవని కాదు. 1 నెల 2 నెలల్లో హై ఫ్లడ్ ఉంటుంది. కానీ ఇక వీళ్ళు ప్రతిపాదించింది 3 months 4 months 3 months 3 నెలలు ప్రతిపాదించారు. సపోజ్ 3 నెలలు ఇక్కడ తీసుకుంటే కింద మా సీతారామ ఏం కావాలి? ఇప్పుడు కూడా మేమంటున్నాం, వీఆర్ నాట్ సేయింగ్ నో, వీఆర్ సేయింగ్ కీప్ అసైడ్ అవర్ 1600 TMC అండ్ టేక్ ద వాటర్. ప్రస్తుతం అయితే సీతారామ ఉంది, భవిష్యత్తులో ఇంకేమైనా వస్తాయేమో.